అధికార పార్టీ మహానాడు అని చెప్పి చాలా అట్టహాసంగా జరుపుతా ఉంది. ఈ మహానాడు సందర్భంగా రాష్ట్రంలో ప్రజల బాధలు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిజమైన సమస్యలను వదిలిపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారిని పొగడ్తలతో ముంచడానికి మహానాడు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజల బాధల గురించి కాకుండా అందరూ కూడా సంతోషంగా ఉన్నారనేటువంటి రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు నిర్వహిస్తా ఉన్నారు. ఎంతసేపు నేను చక్రం తిప్పాను, పెడలు తిప్పినాను, చైన్ తిరగలేదు, ఇట్లాంటివన్నీ అబద్దాలు చెప్తూ ఈ రోజు 600 అబద్దాలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఒక బుక్ రాశాడు, ప్లెయిన్ స్పీకింగ్ అని చెప్పేసి. ఆ బుక్ లో ఏ విధంగా ఉందంటే, ఈయనకు సేద్యం అంటే సరిపోదు, రైతులంటే సరిపోదు, ఈయన ఊరికి హబ్బులు, తర్వాత హంగామా అని చెప్పేసి ఊరికి అబద్దాలు చెప్తాడు. ఈ 3 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పరిపాలనలో కేవలం దోపిడీ, తెలుగుదేశం నాయకుల దోపిడీ తప్ప రైతులకు గాని, డ్వాక్రా మహిళలకు గాని వీళ్లకు రుణాలు మాఫీ చేస్తామని మోసపుచ్చే కార్యక్రమాలు తప్ప, ఇందాక జొన్నలగడ్డ పద్మావతి గారు చెప్పినట్లుగా ఉపాధి హామీ నిధులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫారం పాండ్లలో భోంచేయడం తప్ప వీళ్ళు చేస్తా ఉండే పని ఏదీ లేదు. అందరూ మేల్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు మేల్కొని మరి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆసన్నమైంది. ఇప్పట్లో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేసినటువంటి పరిస్థితి చూశాం. ఈరోజు ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, విద్యార్థులు గాని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ చౌటి ప్రభుత్వాన్ని, గుడ్డి ప్రభుత్వాన్ని, ఈ మూర్ఖత్వం యొక్క ప్రభుత్వాన్ని కూడా మెరుగుపడాలని చెప్పేసి అనేక రకాల కూడా ప్రయత్నాలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా కలెక్టర్ ఆఫీసులు